దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు నా తోటి జనాంగమా, నా తోటి సేవకులారా? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. చాలా సంతోషకరము, దీవెనకరము. ఎందుకంటే చాలా మంది ప్రతి ఉదయం వాక్యం ద్వారా బలపరచబడుతూ చాలా ప్రార్థన వస్తువులు మీ యొక్క కామెంట్ల ద్వారా కావచ్చు, ఫోన్ చేసి ప్రార్థన వస్తువులు కోరుతున్నారు. అందరూ బట్టి నా దేవుడికి మహిమ కలుగును కాక. అలాగే ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము కీర్తనలు 96:6. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నాయి, బల సౌందర్యములో ఆయన పరిశుద్ధాలయములు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. నీ జీవితంలో ఘనత కలగాలన్నా, నీ జీవితంలో మహిమ కలగాలన్నా, దేవుడికి మహిమ కలగాలంటే ఆయన సన్నిధిలో మాత్రమే. ఆయన సన్నిధిలో తప్ప నీకు ఎక్కడ ఈ భూలోకంలో ఎక్కడ దొరకదు బిడ్డ. ఆయన ప్రభావము గల దేవుడు, ఆయన సుందరుడు. అందుకే ఈరోజు మీరు లోకమునకు వెలుగైనారని మాట్లాడతారు. ఎలాగే వెలుగంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడైతే నింపుతాడో, ఆయన సన్నిధి మనం ఎప్పుడైతే అనుభవిస్తామో, ఆయన ప్రసన్నతలోకి ఎప్పుడైతే వెళతామో, ఆయన ప్రత్యక్షలోకి ఎప్పుడైతే వెళతామో, పరిశుద్ధాత్మ దేవుడు తన వెలుగుతో నింపి లోకమునికి వెలుగుగా చేస్తాడు. అప్పుడు సుందరవంతులుగా కనబడతావు, సుందరవతిగా కనబడతావు, సౌందర్యంగా కనబడతావు. ఈ లోకానుసారమైన అందము వ్యర్థము కానీ సంగమా, బల సూర్యుడు, మహిమ ఘనత ప్రభావం కలిగిన దేవుడు నిన్ను కూడా అదే మహిమలో నింపాలనుకుంటున్నాడు, నిన్ను కూడా అదే ప్రభావంతో నింపాలనుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో తప్ప ఎక్కడ దొరకదు. ఏం చేస్తున్నారంటే, ఎక్కడెక్కడో మహిమ దొరుకుతుందని, ఎక్కడెక్కడో ఘనత దొరుకుతుందని, ఎక్కడెక్కడో ఏదో సుందరపడతాది. కానీ సజీవుడమైన దేవుడి సన్నిధి ఉన్నది, ఆయన ప్రభావం ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ కాడికి నీకు వస్తే, ఆ పరిశుద్ధాత్మక సన్నిధిలోకి వస్తే నువ్వు నీకు తెలియకుండా సుందరుగా మార్చబడతావు. లోకం నీకు వెలుగుగా మార్చబడతావు. ఈ లోక సంబంధమైన అంద చందాలు కాదు లోకానికి వెలుగు కనిపించేది పరిశుద్ధాత్మక బ్యూటీ. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నేను నింపుతాడో, ఆయన సన్నిధి ప్రసన్నలోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, అప్పుడు నేను బ్యూటీ 10 మందికి ఆకర్షిస్తుంది. క్రీస్తు బ్యూటీ అది. హల్లెలూయా. ఈరోజు ఆ బ్యూటీలోనికి రావాలి, ఆయన ప్రభావంలోనికి రావాలి, ఆయన ప్రసన్నతలోకి రావాలి. ఇదో మర్చిపోతున్నారు, అది తెలవట్లేదు సమాజానికి. ఆయన బ్యూటీలోకి రావాలి. మహిమ ఘనత ప్రభావం ఆయన సన్నిధిలో ఉన్నవి. వాళ్ళ సముద్ర పరిశుద్ధాలు, పరిశుద్ధ ఆలయము పవిత్రమైనది, నిష్కపటం లేనిది, పాపము లేనిది, స్వార్థం లేనిది, పరిశుద్ధమైనది. హల్లెలూయా. ఆ సన్నిధిలోనికి వస్తే బిడ్డ నీవు కూడా సౌందర్యంగా మార్చబడతావు. లోకానుసారం కదా, ఇది పరిశుద్ధాత్మ నీకు ఇస్తాం బ్యూటీ. నీ వివాహ విషయంలో ఎవరు మెచ్చుకోవట్లేదు. మనుషులు పై రూపము చూస్తారు, కానీ ప్రభు హృదయ మంత్రం కలిగినది. ఎవరైతే హృదయాన్ని ఆకర్షిస్తారో, జీసస్, అప్పుడే నిజంగా కుటుంబాలు నిలిచివేయబడతాయి. ఆయన పరిశుద్ధాలయంలోకి వస్తున్నావా? ఆయన పరిశుద్ధ అనుభవంలోనికి వస్తున్నావా? ఆయన సన్నిధిలో ఆయన ప్రభావాన్ని పొందుకుంటున్నావా? ఆయన కనుమని వెళ్ళలేకపోతే, ప్రభా పిల్లోడు పిచ్చోడు తిరిగాడు లోకం చుట్టూ. నీ ప్రభావం మర్చిపోయి, నీ ఘనతను మర్చిపోయాను, నీ యొక్క బ్యూటీని మర్చిపోయానని ప్రభు పాదం దగ్గరికి వస్తే విత్ ఇన్ సెకండ్స్ లో క్షమించకు, నా దేవుడు సజీవుడైనాడు. వస్తావా?
చెంతకు రావాలనుకుంటే రా, ప్రభు పాదలు పట్టుకుని మనందరం బ్రతిమాడదాం. జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ఘనత ప్రభావములని సన్నిధిలో నెట్టుకున్న దేవానికి ఎవరైతే ప్రభాని ఘనతని ప్రభావం మర్చిపోయి, ఈ సౌందర్యాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా పిచ్చి పెడితే ఎక్కడ పడితే తిరిగి ఉన్నారేమో, మళ్ళా వాళ్ళందరినీ వైపు తిరుగుతున్నారు, మళ్ళా వాళ్ళందరినీ పరిశుద్ధ ఆనందలోనికి రావాలనుకుంటున్నారు, మళ్ళా వాళ్ళందరూ ప్రభుని కాడి కిందకి రావస్తుంది. ఒక్కసారి నీ వైపు చేర్చుకుంటామాయా, చేర్చుకున్న కృపణ గురించి ఆశ్రయించి మేలు పొంది మీరు మహిమ గంట ప్రభావం మీరు పొందమని క్రీస్తు వర్ణం బ్రతుకులాడి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. God bless you.